హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ అర్జున్ మాట్లాడుతున్నా. ఈరోజు డ్రైవింగ్ నేర్చుకోవడం ఒక స్టెప్ అయితే, వాహనం గురించి తెలుసుకోవడం మరో పెద్ద స్టెప్ అండి. ఎందుకంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళామంటే మేము గ్యారేజ్ క్లాస్కి అయితే వెళ్ళామండి. ఈ రోజు గ్యారేజ్ క్లాస్లో కొత్త విషయాలు నేర్చుకుని రేపటి మంచి డ్రైవర్గా ఎలా ముందుకు వెళ్ళాలన్నది మరో అడుగు ముందుకు వేసినట్టు అనిపించింది ఫ్రెండ్స్. అలాగే బండి అంటే మనకు బయట చూడటానికి అయితే నట్స్ బోట్స్లా కనబడుతుందండి కేవలం. కానీ దాని వెనకాల ఉన్న నాలెడ్జ్ మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి. దానికోసం తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ మాత్రం ఉండాలండి. ఈ గ్యారేజ్లో వచ్చి 4 కేటగిరీల కింద ఉంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలాగా 4 కేటగిరీలకి అయితే డివైడ్ చేయబడుతుందంటండి. అలాగా ఆయా కేటగిరీలో ఉన్న మెయింటెనెన్స్ పెట్టి ఆయా కేటగిరీలో మెయింటెనెన్స్ చేస్తారటండి. దానికోసం అయితే అన్న అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఒక్కో కేటగిరీలో ఒక్కో వ్యక్తిలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. అది మీరు కూడా చూద్దుగానే చూడండి. ఇది లేదనుకో బండి బ్యాక్ ఛార్జింగ్ అవ్వదు, ఈ ఆపరేటర్ లేకపోతే. ఇది లేదనుకో బండి సెలవు అవ్వదు. నువ్వు బటన్ తాళం పెట్టి బటన్ నొక్కితే బండి ఎవరికి వెళ్ళి సెలవు. ఓకే, నువ్వు కంటిన్యూ పడుకున్నావు అనుకో, మోటార్ కాలిపోతుంది, సెలవు అయిన తర్వాత ఆగిపోతుంది. ఇది ఏంటంటే కంటిన్యూ ఛార్జింగ్ ఎత్తుంది. BS4 వేరేగా ఉంటుంది, BS2 వేరేగా ఉంటుంది, BS3 వేరేగా ఉంటుంది, ఐసర్ వేరేగా ఉంటుంది. బాడీ వస్తే మనకి మెయిన్ బాడీ వచ్చి మైనస్ కదా, మైనస్ టాప్ వెళ్ళాలి, పని చేయాలన్నా ఫ్యాన్ పని చేయాలన్నా ఏం కావాలి, ప్లస్ మైనస్ కావాలి. బాడీకి అంతా ఎత్త వస్తుంది. లెఫ్ట్ కన్నా రైట్ కన్నా కంట్రోల్. ఓకే, మాన్యువల్ రేడియల్ అంటే పిండి దారంతో తయారు చేస్తారు. ఇప్పుడు అంతా రేడియల్ టైర్ పట్టుకుంటాయి. అంతా రేడియల్ టైర్. రేడియల్ లో కూడా 2 రకాలు ఉంటాయి. 2+ టైర్ ఉంటాయి, ట్యూబ్ టైర్ ఉంటాయి. 2+ టైర్స్ అన్ని కూడా ఏసీ బళ్ళకి వాళ్ళు వాడతారు. అంతేనా? ట్యూబ్ టైర్స్ ఏ టైర్ కన్నా 4 భాగాలు. ఎక్కడి నుంచి దానికి క్రౌన్ అంటారు. బటన్ ఉన్న దాన్ని క్రౌన్, ఇది షోల్డర్, ఇది వాలు, బీడు. ఓకేనా? టైర్లు మొత్తం రేడియల్ టైర్లు 2 రకాలు, రేడియల్ ఉంటాయి, నైలాన్ ఉంటాయి. రేడియల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, 295 ఉంటాయి, 1020 ఉంటాయి. ఇది 225 టైర్, ట్యూబ్లెస్ అనమాట. ట్యూబ్ ఉండదు. ఓకే, ట్యూబ్లెస్ టైర్ అంటే ఇంకా ట్యూబ్ లేకుండా ఇది గాలి పెట్టేయడమే. ఓకేనా? ఫ్రంట్ కి ఎప్పుడు కూడా సీల్ టైర్ ఉండాలి. ఇసుకనే కాదు, ఎల్డీ అయిపోయినా పేలిపోయినా కూడా బండి కంట్రోల్లో ఉండదు. కంట్రోల్లో ఉండదు. బ్యాక్ టైర్ పోయినా ఏమవుద్ది, ఓ టైర్ పోతే ఇంకో టైర్ మీద ఆధారపడి బండి ఆగుతుంది కదా. ఫ్రంట్ టైర్ అయితే ఒక్కోసారి ఏం చెప్పడం, గాలి లైట్ గా తగ్గితే లాగుతుంది. సడన్ గా పేలిపోతే మన కంట్రోల్లో ఉండదు ఇంకా బండి. ఏ వెహికల్ అయినా సరే, మనం 2 వీలర్ అయినా అంతే కదా మన. అది అందుకని సీల్ టైర్ మనకైతే ఈ జనారం వెళ్ళిపోతాం, వర్క్ షాప్కి వెళ్ళిపోతాం. ఏ బోర్డు కూర్చుకొని జనారం వర్క్ షాప్ లో చేయించుకొని ఇస్తారు. ఇక్కడ ఏం చేయరు. టైర్ రిపేర్ ఏమీ చేయరు. రీప్లేస్మెంట్ సీల్ టైర్. అది కూడా బోల్డ్ దిగిన దానికి సీల్ టైర్ లాన్ ఉంటుంది. అది సీల్ టైరే, బోల్డ్ దిగిపోయింది, రిపేర్కి వెళ్ళి వచ్చేసింది. ఇంకా అది ఇంకా ఎప్పుడైతే రిపేర్కి వెళ్ళి వచ్చిందో ఫ్రంట్కి వేయకూడదు, బ్యాకే తిప్పుకోవాలి. దాని చేతిలో టైర్ ఇంకోటి ఏమన్నా న్యూ టైర్ వస్తే మ్యాచింగ్. అంటే మామూలుగా టైర్ న్యూ టైర్ 3mm 3M వరకు అడిగిన తర్వాత మన అసోటి పంపిస్తాం అని మన వర్క్షాప్ అడిగితే అది దాని అంతా లెవెల్కి చేసి క్రౌన్ ఏరియా అంతానే మళ్ళీ బెల్ట్ కట్టారు అన్నమాట. కొత్త పోటీ అన్ని క్లాస్ చెప్తే మొత్తం అన్ని చెప్తే బాగుంటుంది. మన
ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఇది మన అట్లా కిషోర్ ఇంకా ఈ 4 గోళ్ళనే పోతాయి అమ్మా క్యాన్సర్ పోటీ తిరిగిపోతుంది ఇంకా ఈ 4 గోళ్ళనే పోతాయి అమ్మా ఈ ఒక్క నట్ మీద ఆధారపడి ఉంటుంది బండి. ఇది ఇరిగిపోయింది అనుకో బండి అటు ఇటు తిరిగిపోద్ది, డ్యామేజ్ అయినా సరే ఏమైనా సరే. సపోర్ట్ మొత్తం అన్నట్టు మీద ఉంటుందండి. మీకు ఏమన్నా అదే బ్యాక్ ఉందనుకో బండి ఇలా వెళ్తుంది. అదే అంటే మీకు నెలలో చూస్తే నీకు అర్థమైపోతుంది బండి మీకు ఎంత ఎలా తేడా వచ్చేస్తుంది. వన్ సైడ్ అయినట్టు అది మీకు తెలిసిపోతాయి ఆల్రెడీ. బండి నీకు అంట వెనక నీ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ధర్మవరం రూట్ లో ఒక లారీ కూడా వెళ్తుంటే బాడీ ఎలా వెళ్ళింది, అవునవును చాస్ అదే క్యాబిన్ చాస్ ఎలా వెళ్ళింది గమనించి వెనకాల ఓ సైడ్ వచ్చినట్టు ఉంటుంది. మెల్ల తెచ్చిపోతుంది బండి బ్యాక్ వచ్చి తెచ్చిపోతుంది. అలా ఎక్కువ ఇప్పటివరకు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నేను పెడుతుంటా, మీరు చూస్తూ ఉంటారు. అంతవరకు నా ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ కొట్టండి. అంతవరకు బై బై టాటా.